ఈరోజైతే మనం ఎకరానికైతే మందు కొట్టి రావడం అయితే జరిగిందంటే మందు స్ప్రే చేయడానికైతే రావడం అయితే జరిగింది. ఈరోజైతే మనమైతే కొట్టుకునే మందులైతే ఇవి, స్ప్రే చేసే మందులైతే ఒక్కొక్క దాని గురించి అయితే మందులు కలుపుకుంటూ మీకైతే వివరంగా చెప్తాను. ఇందులో మొదటి మందు ఇంట్రాపెడ్. ఇదైతే మనకైతే దేనిలో పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుంది అయితే ముందుకైతే మీకైతే ఒక క్లారిటీ అయితే ఇస్తాను కొంచెం. ఇదైతే మనకైతే అన్ని రకాల దోమలకైతే చాలా ఈజీగా అయితే అంటే చాలా చక్కగా అయితే పనిచేస్తుంది. కాబట్టి మనం దోమ ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే స్ప్రే చేసుకోవడానికి అయితే చాలా చక్కగా అయితే పనిచేస్తుంది. ప్రతి ఒక్కరైతే యూజ్ చేయొచ్చు. పచ్చదోమ, తెల్లదోమ అన్ని రకాల దోమలకైతే చాలా చక్కగా అయితే పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే యూజ్ చేసుకోవాలని అయితే నేనైతే రికమెండ్ అయితే చేస్తాను. ఎందుకంటే చాలా వరకు అయితే నేనైతే దీని రిజల్ట్ కూడా చూసాను. కాకపోయినా మళ్ళీ మీకైతే రిజల్ట్ వీడైతే మీకైతే వీలైతే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఖచ్చితంగా అయితే ఇదైతే ప్రతి ఒక్క అయితే 1కి 2 సార్లు అయితే నేనైతే ఇదైతే రెండోసారి కావచ్చు యూజ్ చేయడం. ఇదైతే బిఎస్ఎఫ్ కంపెనీ నుంచి అయితే తీసుకురావడం అయితే జరిగింది. దీని రిజల్ట్ కూడా మనకైతే చాలా చక్కగా వస్తుంది. ఆకు అనేది క్లీన్గా అయితే నీట్గా అయితే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే దోమ ఉంటే మాత్రం మనమైతే ఖచ్చితంగా అయితే స్ప్రే చేసుకోవాలి. లేకుంటే ఆకు తెగులు రావడం కానీ పండాకు రావడం కూడా అలాంటి విధంగా అయితే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే దీన్ని అయితే 1కి 2 సార్లు అయితే యూజ్ చేసుకోవచ్చు. కానీ మరీ దగ్గర అయితే యూజ్ చేయొద్దు. ఇలాంటి లక్షణాలు అయితే కనిపించినప్పుడు వాతావరణం ఎఫెక్ట్ వల్ల కావచ్చు, మనకైతే చలికాలంలో అయితే చాలా వరకు అయితే తేమనైతే తక్కువ ఉండి మనకైతే పురుగు శాతం కానీ అలాగే దోమ శాతం కానీ ఎక్కువ శాతం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరైతే దీన్నైతే యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేనైతే 1కి 2-3 సార్లు అయితే యూజ్ చేశాను. రిజల్ట్ కూడా చూశాను. దాన్ని కూడా మీకైతే తెలియజేయాలని అయితే చెప్తున్నాను. ఇదే మన సెకండ్ మందు. ఇదైతే 2 ఎకరాల డోస్ కాబట్టి మనం సమ అయితే పోసుకోవాలి. 2 కలిపితే ముందుగా అయితే ఆల్రెడీ నేను ఇదే మందు వేరే వాళ్ళకి అయితే స్ప్రే చేయడం అయితే జరిగింది. రెండు ఎకరాల డోస్ ఇది కాబట్టి సగం పక్క పెట్టేసుకుంటే ఈ షార్ప్ అనేది మనమైతే చాలా దోమలకు కానీ అంటే సేమ్ ఇది అన్ని రకాల దోమలకైతే పనిచేస్తుంది. చాలా వరకు అయితే తెల్ల దోమకైతే చాలా ఎక్కువ అయితే పనిచేస్తుంది. ఎందుకంటే దీని రిజల్ట్ కూడా నేను కొంచెం చూశాను. పర్లేదు, బాగానే ఉంది. అంటే యూజ్ చేయొచ్చు. మరీ అంత తీసేసేంత విధంగా అయితే లేదు. ఇదైతే ఓన్లీ తెల్ల దోమకు మాత్రమే పనిచేస్తుంది. ఎందుకంటే రసం పీల్చే పురుగులు కానీ ఇలాంటివి ఉంటే మాత్రం చాలా ఎక్కువ అయితే పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. అలాంటి దానికి మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే ఒకసారి అయితే యూజ్ చేయొచ్చు. ఇదే మూడో మందు పెట్రోనెట్ స్టాప్. ఇదైతే మనకైతే ఇది మనకు దేనికి పనిచేస్తుంది అయితే మీకైతే ఒక క్లారిటీగా ఇది వివరంగా చెప్తాను. ఇదైతే మనకైతే పంటాకు తెగులాకు ఏమైనా ఉంటే అలాగే ఎండాకాలం ఎండిపోయినట్టు చెట్లు ఉండడం కానీ మనమైతే కాండం అయితే అదే అంటే గ్రోతింగ్ అనేది ఆగిపోవడం ఉన్నా కానీ దానికైతే చాలా వరకు అయితే చక్కగా అయితే పనిచేస్తుంది. మనకైతే చాలా వరకు అయితే ఇక్కడ పండాకు అయితే ఉంది చూడండి. దానికోసం అయితే మళ్ళీ నేనైతే చేను అయితే చూశాను. మధ్యలో చూశాక మళ్ళీ ఈ మందు అయితే తెప్పించడం అయితే జరిగింది. తర్వాత అంటే మనకు చేను అయితే ఈ విధంగా అయితే కావడం అయితే జరిగింది. ఎందుకంటే ఎండాకాలం ఎండిపోయినట్టు అయితే కావడం అయితే జరిగింది. ఇదైతే 2 ఎకరాల డోస్ కాబట్టి ఎకరానికి సరిపడా డోస్ అయితే మనమైతే పోసుకోవాలి. అంటే ఇదైతే 1/2 లీటరు. మనకైతే ఎకరానికి మాత్రం 250 ml మాత్రమే పోసుకోవాలి. కాబట్టి ఇది మనం ఎకరం చేనే కాబట్టి మనకైతే 250 ml అయితే పోసుకుంటున్నాను. ఈ మందు అయితే పండాకు తెగులుకు అయితే పనిచేస్తుంది. ప్రతి ఒక్కరైతే యూజ్ చేయొచ్చు. రిజల్ట్ వీడియో అయితే నేనైతే 3 రోజుల తర్వాత నాకు వీలైతే ఖచ్చితంగా అయితే ఈ చేను దగ్గరికి వచ్చి అయితే రిజల్ట్ అయితే చూసి అయితే మీకైతే రిజల్ట్ వీడియో అయితే పెడతాను. లేకుంటే ఖచ్చితంగా వీటి గురించి ఇంకా డిస్క్రిప్షన్లో అయితే ఇంకా తెలుసుకునేదంటే మాత్రం మీరైతే ఖచ్చితంగా ఏ పంటలో యూజ్ చేయొచ్చు అనేది అయితే మీకైతే డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను. తప్పకుండా అయితే డిస్క్రిప్షన్ అయితే చూడడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.